సో మీలో అండ్ మీ ఇంట్రడక్షన్ ఇవ్వండి అండ్ మీ ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్స్ ఎలా ఉన్నాయి, నా క్లాస్ జాయిన్ అయిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, కింగ్ బార్ జాయిన్ అయిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, వన్ బై వన్ మీ రివ్యూస్ని షేర్ చేసుకోండి. ఓకే బ్రో, అశోక్. నేను ఐ స్టార్ట్ విత్ మై సెల్ఫ్. చెప్పండి. వినిపిస్తుంది కదా బ్రో? ఆడియో అంతా క్లియరే కదా? క్లియర్ బ్రో. ఓకే ఓకే. బ్రో, నా పేరు అశోక్. సో ఐ వర్క్ ఇన్ ఐటీ. ఐ స్టే ఇన్ బెంగళూరు బ్రో. లాస్ట్ 1.5 year నుంచి నేను ట్రేడ్ చేస్తున్నా. ఐ మీన్ ట్రేడింగ్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఓకే. బట్ పాస్ట్ 4 months నుంచి నేను ఇండివిజువల్గా ట్రేడ్ చేస్తున్నాను అనమాట. ఓకే. ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇండికేటర్స్ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు ఇండికేటర్స్ అంటే ఎందుకో బేసికల్ నచ్చవు. ఎందుకంటే మనం వాటి మీద డిపెండ్ అవ్వాలి. అది ఎప్పుడు సిగ్నల్ ఇస్తే అప్పుడు ఎంట్రీస్ తీసుకోవాలి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనం క్యాండిల్స్తో ఏదైనా కొంచెం చూసుకుంటాం చేస్తామనేది నా ఒపీనియన్ అనమాట. యా. సో నేను లాస్ట్ 3 months నుంచి చేస్తున్నాను. ఐ మీన్ రీజనబుల్గానే ఉంది. బట్ మీరు తక్కువ క్యాపిటల్ అని మీ రీల్స్ చూస్తున్నాను అనమాట. జస్ట్ ఛాలెంజ్ వచ్చేసి స్టార్టెడ్ విత్ 10,000 అండ్ యువర్ ఎయిమ్ ఇస్ టు మేక్ ఇట్ 5 lakhs కదా. యా. అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. మామూలుగా మనకు ఆప్షన్ ట్రేడింగ్ కావాలంటే మినిమం ఎవరైనా బేసిక్ తీసుకుంటే 50,000 క్యాపిటల్ అన్నా కావాలని చెప్తారు. అవును. ఈయనండి 10,000 చేస్తున్నాడు, అది కాక 5 lakhs అంటున్నాడు అని నాకు ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్ గా ట్రిగ్గర్ అయిందని చెప్పేసి, సరే ఏంటని చూద్దాం అని చెప్పేసి ఫాలో అయ్యాను. కొన్ని రీల్స్ చూస్తున్నాను. ఆ, ఇవి మీ యూట్యూబ్స్ కూడా చూశాను అనమాట, వీడియోస్. మీరు ఎంత స్ట్రాటజీగా అంటే అసలు ఏది ఆ, అదంటే చిన్న కాన్సెప్ట్ కూడా లీక్ అవ్వకుండా నేను చూశాను అనమాట. ఏదైనా లీక్ అవుతుందేమో చూద్దాం చూద్దాం అని చెప్పేసి అసలు ఏది లేకుండా ఆ, చక్కగా వీడియోస్ పెట్టారు. ప్లస్ నేను ఆ రివ్యూ వీడియో చూశాను, ఫస్ట్ పార్ట్. అక్కడ చూసినాక వాళ్ళ రివ్యూస్ అన్ని నాకు అంటే చెప్తుంటారు కదా ఇప్పుడు మా రివ్యూ సెషన్ తీసుకున్నారు, అది జెన్యున్ అనిపించింది నాకు. సరే అని చెప్పేసి నేను మీకు పింగ్ చేశాను. బ్రో ఫీ ఎంత బ్రో అంటే 30K అన్నారు. 30K ఏంట్రా బాబు, ఎంత కాస్ట్ అనుకున్నా. యా. సరేలే, ఆ, చూద్దాము అంటే ఈయన 10,000తో స్టార్ట్ చేసి ఇంత చేస్తున్నారు కదా, ఏదో కొంచెం సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఉంది, ఓకే లెట్స్ గివ్ ఇట్ ట్రై అని చెప్పేసి అనుకున్నాను. నేను మిమ్మల్ని అడిగాను, బ్రో ఏమైనా ఇండికేటర్స్ ఏమైనా చెప్తారా మీరు అంటే, కొన్ని ఉంటాయి బ్రో అన్నారు. అప్పుడు ఆ లోపు నేను పే చేశాను అనమాట. మళ్ళీ యా. అనుకున్నాను, మళ్ళీ ఇండికేటర్స్ మీద డిపెండ్ అవ్వాలా, ఓకే. అయ్యో ఏమైనా తప్పు చేశానా అన్నట్టు అనిపించింది. బట్ క్లాస్ విన్న తర్వాత ఇప్పుడు ఏంటి ఇంత సింపుల్ అనిపించింది నాకైతే. యా. అసలు చాలా తక్కువ టైంలో స్ట్రెస్ఫుల్ లేకోకుండా, మార్కెట్ ట్రెండ్తో పని లేదు, మార్కెట్ ఎట్టన్నా పోని, కిందికి అవును. పోని పైకి పోని, మనకు దొరికిద్ది ఈజీగా. సో నేను కూడా అంతే బ్రో, తక్కువ క్యాపిటల్తో చేస్తున్నాను. బట్ ఇంట్రెస్టింగ్గా ఉంది యాక్చువల్లీ. యా. ఇంకా అంటే నాకు పక్కగా ఫుల్ అంటే నేను అబ్జర్వ్ చేస్తాను అనమాట. మీరు చెప్పినట్టు ఎంట్రీ పాయింట్ దొరుకుతుంది, ప్లస్ టార్గెట్ కూడా ఎగ్జాక్ట్గా మీట్ అవుతుంది అనమాట. అవును. బట్ ఆ టార్గెట్ వరకు నేను ఇంకా హోల్డ్ చేయలేకున్నాను. అది ఒకటి అంటే అబ్జర్వేషన్ పోను పోను, ఎందుకంటే నేను 4 days నుంచి, లాస్ట్ 4 days నుంచి చేస్తున్నాను అనమాట. ఓకే. ఎందుకంటే లాస్ట్ నేను ఐ వాస్ పార్ట్ ఆఫ్ 5th batch అనుకుంటాను. లాస్ట్ ఓకే. వీకే మన క్లాస్ కంప్లీట్ అయింది. సో ఓవరాల్ ఇట్స్ వెరీ సింపుల్, ఈజీ టు అండర్స్టాండ్. ఈవెన్ లేమన్ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు జస్ట్ బేసిక్ ఒక ఆప్షన్స్ అంటే సిఈ అంటే ఏంది, పిఈ అంటే ఏంది తెలిస్తే చాలు నాకు తెలిసినంత వరకు. ఇంకా దేనికి ఐ మీన్ ఫరక్ పడదు అనమాట. అవును. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఐ మీన్ ఎవరన్నా చేయాలి, ఐ మీన్ నేర్చుకోవాలనుకుంటే, ఐ మీన్ జెన్యున్గా చెప్తున్నాను, ఐ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. యా. డోంట్ థింక్ అబౌట్ ద కాస్ట్. ఇట్స్ రియల్లీ వర్త్ యాక్చువల్లీ. 30K, ఐ మీన్ హానెస్ట్గా చెప్పాలంటే నేను కూడా ఫస్ట్ 30Kనా అనిపించింది. ఎందుకంటే ఇదే నేను పే చేసిన హైయెస్ట్ కోర్స్ అనమాట. ఓకే. బట్ స్టిల్ ఇట్స్ వర్త్ వైల్ అనమాట. యా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ టచ్లో ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా, ఖచ్చితంగా. ఈ 30K ఎందుకంటే మనకి ఇది లైఫ్ టైం ఎర్నింగ్ కదా, వన్ డేతో ఆగిపోయేది కాదు. కరెక్ట్ కరెక్ట్ బ్రో. సో నెక్స్ట్. హాయ్ బ్రో. హాయ్. చెప్పండి. యా, శివ. సో నాకు కూడా ఆల్మోస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ ఉంది. కోవిడ్ టైంలో డిమాట్ అకౌంట్ అందరిలాగా నేను కూడా క్రియేట్ చేసుకొని స్టార్ట్ చేశాను. అప్పుడు చాలా లాసెస్ చూసి కొంచెం బ్రేక్ ఇచ్చి మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను ఎందుకు. ఓకే. సో ఏదైనా నేర్చుకుంటూ వెళ్దామన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశా. అయినా మళ్ళీ అదే పోతుందని పెట్టడం, చేయడం, ఈ బ్రోకరేజ్కే అయిపోయింది పని. కొట్టడం ఎండ్ ఆఫ్ ద డే వచ్చిన అమౌంట్ కన్నా బ్రోకరేజ్ పోవడమే సరిపోతుంది. సో ఓకే. పైకి పోతుందని
బై చేయడం, కింది పోతుందని పి బై చేయడం, ఇలా ఆ, చేస్తారు. ఇప్పటికి కూడా నాకు అదే ఉంది, ఇంకా తగ్గించుకోవడానికి చూస్తున్నా. ఈవెన్ దో మీ స్ట్రాటజీ నేర్చుకున్నా కూడా, మీ ఉమ్, స్ట్రాటజీ నేర్చు మళ్ళీ ప్లస్ ఏంటంటే, నా ఆఫీస్ 10:30 10 వరకు స్టార్ట్ అయితే మనం 9 వరకే రెడీగా ఉండి హాఫ్ లో కంప్లీట్ చేసుకొని అవును. వెళ్ళిపోవచ్చు. ఎస్. సో అది ఈజీ టు, త్వరగా నేర్చుకోవచ్చు, త్వరగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అవును. సో నేను లాస్ట్ సాటర్డే కాకుండా ఆ సాటర్డే జాయిన్ అయినా మీ దగ్గరికి. ఫస్ట్ 2-3 days కొంచెం స్టాప్ లాస్ మనకు జరిగింది కదా, అవును. దెన్ మనకు అర్థమైపోయింది. సో నేను తక్కువ క్వాంటిటీతో చేస్తున్నా, రీజనబుల్ గా అవును. కన్సిస్టెన్సీగా వస్తుంది ఫర్ నౌ. సో ఉమ్, నాకు ఇప్పుడు ఏం చేస్తున్నంటే, కొంచెం క్వాంటిటీ పెంచుదాం అని చూస్తున్నా రేపటి నుంచి. ఓకే. ఆర్ అది. సో నాకైతే కాన్ఫిడెంట్ ఉంది. సో క్వాంటిటీ పెంచుకున్నా మన ప్రాఫిట్ సేఫ్ అని. సో ఉమ్, నాకైతే వర్తఫుల్ అనిపిస్తుంది. మీరు మీకు పే చేసిన అమౌంట్ కూడా ఇంకా 1 week లో రికవర్ చేసుకోగలుగుతా అనుకుంటున్నా మార్కెట్ దగ్గర నుంచి. ఖచ్చితంగా. సో అది ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఎక్కువ బ్రో చెప్పినట్టు ఇండికేటర్ తో పని లేదు, ప్రైస్ యాక్షన్ తో పని లేదు, అవును. రెసిస్టెన్స్ తో పని లేదు, దేని సపోర్ట్ తో పని లేదు, ఏ ప్యాటర్న్ తో సంబంధం లేదు, ట్రయాంగిల్, ఏదో రెక్టాంగిల్ ఒకటి. కొన్ని ఉంటాయి. ఏది అవసరం లేదు, వచ్చామా కొట్టామా వెళ్ళామా రిపీట్ అంతే. సో థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. థ్యాంక్ యూ సో యా. మచ్. యా. యా. నెక్స్ట్. చెప్పండి, చెప్పండి. నేను సెల్లర్ బ్రో, ఇంతకుముందు నేను మీతో మాట్లాడను చాలాసార్లు. ఓకే. ఫస్ట్ స్టార్టింగ్ లో నేను కూడా ఎస్ఎల్ ఫేస్ చేసిన బ్రో చాలాసార్లు. ఉమ్, ఫస్ట్ ఏంద్ర బాబు ఇండికేటర్స్ అర్థం కావట్లేదు, ఇంత ఈజీగా ఉంది, సింపుల్ టార్గెట్ అయిపోతుంది, మనం ఉమ్, ఎంటర్ అయ్యేలోపు టార్గెట్ ఇచ్చేస్తుంది. అవును. 3 days 4 days మోస్ట్లీ నేను ఎస్ఎల్ఏ ఇచ్చేసాను మార్కెట్. ఉమ్, నేను సెల్లర్ కదా, నాకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం కాకపోతుండే. బయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంటర్ ఇప్పుడు అవుతున్నా, ఇప్పుడు ఎగ్జిట్ అవుతున్నా. ఉమ్, ఆల్మోస్ట్ నేను టార్గెట్ హిట్ అయిపోయిన తర్వాత ఎంటర్ అవుతుంది. ఓకే. తర్వాత నేను కొంచెం ఎర్లీగా టార్గెట్ తీసుకోవడం, ఎంటర్ కావడం చూసిన. మోస్ట్లీ ఇప్పటి వరకు నేను లో క్వాంటిటీతో చేస్తున్నా. సెల్లర్ కదా, కొంచెం ఆ పాయింట్ ఆఫ్ అర్థం టైం పడుతుంది అని చెప్పి క్వాంటిటీ తక్కువలోనే చేస్తున్నా. యాజ్ ఆఫ్ నో 22 days నుంచి నేను ప్రాఫిట్ ఉంటున్నప్పుడు. ఓకే. 22 days 1 month అయింది మోస్ట్లీ. ఓకే. 3 days అంటే 25 days మోస్ట్లీ. గ్రేట్ బ్రదర్. 25 days నుంచి 2 to 3 days ఎస్ఎల్ ఇచ్చేసిన ఫస్ట్ స్టార్టింగ్ లో. యా. 20 days నుంచి ప్రాఫిట్ ఉంటున్నప్పుడు ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అయితే. గ్రేట్. క్వాంటిటీ పెంచుదాం, మీతో లైవ్ స్టార్ట్ చేసిన తర్వాత, మీతో మాట్లాడిన తర్వాత, కొంచెం ఇంటరాక్ట్ అయిన తర్వాత క్వాంటిటీ పెంచుదాం అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. ఓకే. ఖచ్చితంగా. మోస్ట్లీ అందరు అనుకుంటారు ఏదో ఎంత ఈజీ ఉంది, ఏదో ల్యాక్స్ అంటున్నాడు, వేలు అంటున్నాడు అని. ఎఫోర్డబుల్ ప్రైస్ అది, అవును. ఇచ్చి పడేసి ఈజీగా. ఖచ్చితంగా. డెఫినెట్గా అది అర్థం కాదు అందరికి. ఏమనుకుంటాం అంటే ఏదో లాంగ్ షాడీల్ షార్ట్ షాడీల్ అని చెప్పి ఏదో పోతుంటారు కానీ ఉమ్, నేను సెల్లరే, నీకు మాట్లాడాను ఐడియా యా. వచ్చిందా లేదా మీకు? అవునవును, సెల్లర్ ఐడియా వచ్చింది. 2,000 3,000 కొడుకు కాస్తుంటారు బయట. నిజం అది. అవును బ్రో, నేను కూడా 1% నేను అచీవ్ చేయడానికి నానా కష్టాలు పడేది డే మొత్తం మీద. అవునవును, సెల్లర్ చాలా కష్టం. ఆ, ఇప్పుడు నేను మోస్ట్లీ ఒక 10,000 యూజ్ చేస్తున్నా. నియర్లీ 3 4 వరకు మ్యాక్సిమం తీసేస్తున్నాం, 4 వరకు తీసేస్తున్నాం. ఉమ్, అంత ఈజీ బ్రో. యా, చాలా ఈజీ ఉంది మన టాపిక్, చాలా ఈజీగా ఉంటుంది. హాఫ్ అన్ అవర్ మోస్ట్లీ ఒక 1 hour ఎఫర్ట్ పెడితే ఉమ్, సెట్ అయిపోతుంది. అవును. థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రో, హాయ్. నా పేరు హేమేష్ బ్రో. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ బ్రో. ఓకే. ఏ కాలేజ్? విఐటి బ్రో, ఎక్కడ? మన చెన్నై. చెన్నై. ఓకే. ఉమ్, సో నేను ఒక 1 month 2 months అయి ఉంటుంది బ్రో ట్రేడింగ్ వచ్చే. ఏం ఎక్స్పీరియన్స్ లైక్ స్టార్టింగ్ లో కాల్స్ తీసుకునేవాడిని, లాస్ వచ్చేది, ప్రాఫిట్ వచ్చేది, ఉమ్, కన్సిస్టెన్సీ ఉండేది కాదు, క్యాపిటల్ అయిపోయేది. ఉమ్, సో మీ వీడియోస్ చూస్తున్నా, లైక్ 10K to 5 lakh ఛాలెంజ్ స్టార్ట్ చేశారు కదా. యా. లైక్ మీకు ఒక లైక్ స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా ఒక 3 weeks దాకా ప్రాఫిట్ వచ్చింది, అవును. కాంపౌండింగ్ అవుతూ వచ్చింది. అవును. సో అనుకున్నా లైక్ ట్రై చేయొచ్చు, ఎంత డబ్బులు పోగొట్టుకున్నా 30K ఇస్తే ఏమన్నా వర్త్ ఏమో అని. ఉమ్, సో ఇంక కట్టేసా. ఇప్పుడు మీరు అప్పుడు ఒక 1 month అయి ఉంటుంది bro మీరు క్లాస్ తీసుకుని. ఉమ్, సో పేపర్ ట్రేడింగ్ చేయమన్నారు. లైక్ మీరు అన్నారు కదా, ఈ ఇండికేటర్స్ అవన్నీ అవును.
చిన్న ఇండికేటర్స్ మీరు అంతే టెన్షన్ అవసరం లేదు అవును. ఇలా అన్నారు. సో అలా స్లోగా పేపర్ ట్రేడింగ్ చేసుకుంటూ అబ్జర్వ్ చేస్తున్నా. మొన్న 3-4 డేస్ లైక్ టార్గెట్ రాలేదు కదా. సో అవును. అనుకున్నా ఏంటి వేస్ట్ అయిపోయిందా ఇది ఏంటి అని. మళ్ళీ ఇప్పుడు 5 డేస్ నుంచి స్ట్రీక్ ఉంది కదా బ్రో, యా. కంటిన్యూస్ టార్గెట్ హిట్ అవుతుంది. సో ఖచ్చితంగా లైక్ నమ్మకం వచ్చింది ఈ నా 30K వర్తే అని. సో ఇప్పుడు నేను క్యాపిటల్ అంత లేదు, కానీ ఉన్న క్యాపిటల్ తోనే స్లోగా 1K అలా 1.5K పర్లేదు, చిన్న ప్రాఫిట్స్ అయినా స్లోగా అలా పెంచుకుంటూ క్వాంటిటీ పెంచుకుంటూ అంతే. అలా స్లోగా చేసుకుంటూ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఖచ్చితంగా ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుద్ది, ఖచ్చితంగా సస్టైన్ అవుద్ది అని. మీకు మీరు కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చారు లైక్ ఈ స్ట్రాటజీ కాకపోయినా మొన్న లైక్ పెట్టారు కదా, ఈ స్ట్రాటజీ కాకపోయినా అలా ఉన్నాయి మన దగ్గర లైక్. అవును. సో మీ సపోర్ట్ ఫుల్ గా ఉంటదని ఇంక ఫుల్ నమ్మకం వచ్చింది. ఇంక Yeah. లైవ్ సెషన్ లో జాయిన్ అయ్యాక ఆ, ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది అనుకుని ఇంకా స్లోగా పెంచుకుంటూ ఉంటాం. ఓకే. సో మొన్న మీరు ఆఫర్ కూడా పెట్టారు కదా బ్రో అని. అవును. సో ఇది ఒక మంచి ఆఫర్ అనుకుని అందరికీ చెప్తున్నాను, ఖచ్చితంగా తీసుకోమని. ఓకే. ఇది ఖచ్చితంగా వర్త్ అని చెప్తున్నాను బ్రో అందరికి. యా, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రో. యా, నెక్స్ట్. హాయ్ బ్రో, నా పేరు తేజ. సారీ, నా ల్యాబ్ క్యామ్ వర్క్ అవ్వట్లేదు, అందుకని చెప్పి నేను కెమెరా ఆన్ చేయలేదు యాక్చువల్గా. యా, చెప్పండి. నేను యాక్చువల్గా నేను ఇండియాలో లేను, నేను బయట గల్ఫ్ కంట్రీస్లో వర్క్ చేస్తున్నాను. ఓకే. ఒక 2 years నుంచి ట్రేడింగ్ చేస్తున్నాను బ్రో. ఆల్మోస్ట్ ఎన్ని స్ట్రాటజీలకి నేను మనీ పే చేసి ఉంటానో, ఎంత నేర్చుకుంటానో నాకైతే తెలియదు. ఆ స్ట్రాటజీలన్నీ ఎలా ఉంటాయంటే, మినిమం ఒక 1 month వాళ్ళు క్లాస్ చెప్తారు, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 2 months వాళ్ళు ప్రాక్టీస్ చేయమంటారు. ఇదంతా చాలా కష్టంగా ఉండేది. నేను అవును. ఇంకా మీ ఇన్స్టాగ్రామ్లో మీ రీల్స్, మీ యూట్యూబ్ వీడియోస్ నేను చూసి నేను ఫాలో అయ్యా. సో ఫస్ట్ ఒకసారి నేను ప్రైస్ అడిగాను, 30,000 అన్నారు. కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పేసి నేను కొంచెం మానిటర్ చేశాను మీ వీడియోస్ని, మీ Yeah. ఇన్స్టాగ్రామ్స్ని మొత్తం వీడియోస్ చూసి ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మనీ పే చేశాను. ఓకే. జస్ట్ ఒక్క సెషన్లోనే స్ట్రాటజీ పూర్తిగా అర్థమైపోయింది బ్రో. అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు స్ట్రాటజీ అయితే, జస్ట్ 1 సెషన్లోనే అవును. చాలా బాగా అర్థమైపోయింది. నెక్స్ట్ నా ప్రాబ్లం ఏంటంటే, నేను కరెక్ట్గా నేను ఆఫీస్ స్టార్ట్ అయ్యేటప్పటికే ఇండియా టైంలో మార్కెట్ అనేది ఓపెన్ అవుతుంది. సో నేను మొత్తం మా ఆ మార్కెట్ అవర్స్ అంతా నేను ట్రేడ్ చేయలేను. సో మన స్ట్రాటజీ ఏంటంటే, జస్ట్ మార్నింగ్లో ఒక 15 minutes 30 minutesలో హిట్ అయిపోతుంది కదా. ఇంకా ఆ తర్వాత నుంచి పీస్ఫుల్గా నేను నా ఆఫీస్ వర్క్ చేసుకోవడం ఇదంతా. సో మన స్ట్రాటజీ వల్ల ఇప్పటి వరకు నేను జస్ట్ లాస్ట్ July 4th నుంచి నేను స్టార్ట్ చేశాను ట్రేడింగ్ చేయడం. ఇప్పటి వరకు నాకు ఓన్లీ ఒకే సెలెక్ట్ అయింది. ఓకే. నేను మీకు రోజు నేను పంపిస్తూ ఉంటాను నా స్క్రీన్ షాట్స్ కూడా. ప్రజెంట్ అయితే కొంచెం తక్కువ అమౌంట్ అని చేస్తాను. నెక్స్ట్ మంత్ నుంచి క్యాపిటల్ ఇంక్రీజ్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే. నేనైతే రికమెండ్ చేస్తాను బ్రో. ఈ స్ట్రాటజీ అయితే చాలా సింపుల్గా ఉంది, చాలా ఎఫెక్టివ్గా ఉంది మార్కెట్లో అయితే. ఆఫీస్ వర్క్ చేసుకునే వాళ్ళు కూడా ఇది ఈజీగా చేసుకోవచ్చు. అవును. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ బ్రదర్. చెంచు బ్రో, నేను మాట్లాడుతున్నా, ఛార్జ్ అయిపోతుంది ల్యాప్టాప్ లో. చెప్పండి. నాకు ఎస్టీఎం పని చేయట్లేదు, ఓకే. ఆల్రెడీ ఆన్లైన్ ఉంది, పని చేయట్లేదు. నేను నిన్నే జాయిన్ అయ్యాను క్లాస్ యాక్చువల్లీ. అంటే మీకు తెలుసుంటే మీకు ఎన్ని మెసేజ్లు పెట్టి ఎట్లా టార్చర్ చేశాను. నిజంగా వర్త్ బ్రో. నేను ఇది కూడా క్యాపిటల్ ఉంది ఒక 40-50K దాకా. నేను మీకు ఆల్రెడీ చాలా మెసేజ్లు పెట్టాను. 22 lakhs నేను నీళ్లు లాగా దారిపోసాను. నేను చేసే వర్క్ కి నా ఎర్నింగ్స్ కి సంబంధం లేకుండా అవును. అంత మనీ పోగొట్టాను నేను. ఆల్మోస్ట్ 22 lakhs అంటే చిన్న అమౌంట్ కాదు నేను చేసే వర్క్ కి, నా ఎర్నింగ్స్ కి. అవును. ఎప్పుడైతే మీరు ఆఫర్ పెట్టారో ఇమీడియట్ గా జాయిన్ అయ్యాను రిక్వెస్ట్ చేసి. జస్ట్ నేను క్లాస్ విన్నాను బ్రో, 1 hour 1.5 hours అంతే. మార్నింగ్ ట్రైల్ చేస్తామని జస్ట్ less than 10 to 11K ఇన్వెస్ట్ చేశాను. అది నేను హోల్డ్ చేయలేకపోయాను, ఎందుకంటే నా సైకాలజీ అలాంటిది. వచ్చింది ఎందుకు పోద్దని చెప్పి నాకు జస్ట్ 6 points లోనే నాకు 6K ప్రాఫిట్ వచ్చింది. వెనక్కి వచ్చేసాను. చూస్తే మీరు ఇచ్చిన కాల్ అండ్ మీరు చెప్పిన స్ట్రాటజీ కానీ 154కి వెళ్ళింది నెక్స్ట్ అది. అండ్ సింగిల్ క్యాండిల్ 41 rupees టచ్ అయింది. సో ఐ కాంట్ బిలీవ్ దిస్. నిజంగానే కింగ్ బాష్ స్ట్రాటజీ ధూమ్ ధామ్ చేస్తుంది అసలు. మామూలు స్ట్రాటజీ కదా అసలు. నేను అందుకే మీకు అన్ని మెసేజ్లు పెట్టాను. మీరు 5 to
టార్గెట్ 10,000 నుంచి 5 lakhs ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయండి, ఆ సీజన్ చాలా బాగుంది అది అవును. ఇన్స్టాగ్రామ్ లో అని చెప్పి. యా నేను చాలా చాలా హ్యాపీగా, నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది అసలు. యా నిజంగా అసలు నేను ఎలా అయినా రికవర్ చేయగలను నా ఫండ్స్ అంతా పోయిన వాటి అని చెప్పి, ఎలా అయినా రికవర్ చేయగలను నాకు చాలా కాన్ఫిడెంట్ వచ్చింది బ్రో. నిజంగా మీ ఖచ్చితంగా. స్ట్రాటజీ, కింగ్ బార్ స్ట్రాటజీ క్లాస్ ఏదైతే విన్నానో నాకు చాలా చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎంత పోయినా సరే మనీని నేను రికవర్ చేయగలను. యా ఖచ్చితంగా థ్యాంక్ చేస్తారు. యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. యా నెక్స్ట్ హలో సార్, చెప్పండి. నా పేరు అఖిల్ సార్. యా హాయ్. నేను బి ఫార్మసీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను సార్. లాస్ట్ వీక్ మీ కోర్స్ జాయిన్ అయ్యాను సార్, అదే ఇన్స్టాగ్రామ్ లో చూసి కట్ట. ఆ, మీకంటే ముందు చాలా జాయిన్ అయ్యాను సార్, అంటే దగ్గర దగ్గర 15K దాకా. ఓకే. అంటే 5K కడితే ఒక 3 months దాకా అలా క్లాస్ తీసుకునేవారు సార్. 3 months. అంటే ఓకే. ఎవరి సాటర్డే సండే క్లాస్ తీసుకునేవారు సార్. అంటే ఫస్ట్ నుంచి ఎక్కడంటే బేసిక్సే చెప్పేవారు సార్. అసలు యా ఇలాగా మీలాగా ఏమి స్ట్రాటజీ ఏమి చెప్పలేదు. స్ట్రాటజీ చెప్పినా అది ఏమంత అక్యురసీ కట్ట ఉండేది కాదు సార్. లాస్ట్ వీక్ మీ క్లాస్ విన్నాక ఒక 3K తో స్టార్ట్ చేసింది సార్ ట్రేడింగ్. ఆ 3K ని ఇప్పుడు 7K, దానిపైన మళ్ళీ 7K ప్రాఫిట్ లో ఉన్నాం సార్ ఇప్పుడు. సూపర్ సూపర్ బ్రదర్. 200% ప్రాఫిట్. సార్ రోజు మీకు స్క్రీన్ షాట్ కట్ట పెడుతూ ఉంటాను సార్. యా ఓకే, చూస్తున్నా, అందరికి స్క్రీన్ షాట్స్ చూస్తున్నా. సార్ అది ఏ క్లాస్ జాయిన్ అయినా ఇలాగా అక్యురసీ కట్ట ఉండదు సార్. ఇలాగా మీరు 100 days చెప్పారు, ఒక 10 days సెల్ అయితే ఒక 90 days ప్రాఫిట్ లో ఉంటాం మనకు అవును కట్ట చెప్పారు కదా సార్. అవును. అలాగా మీది కంటిన్యూగా ఫస్ట్ టైం సార్ ఒక 4 days అలాగా కంటిన్యూగా గ్రీన్ లో క్లోజ్ అవ్వడం, అసలు ఎంత అన్నా కానీ యా రెడ్ లో క్లోజ్ అవ్వే కంటే ఇలా గ్రీన్ లో క్లోజ్ అదొక వేరే ఫీల్ సార్ అది. అవును అవును. సార్ ఇప్పుడు మేము బి ఫార్మసీ కట్ట ఎంత అన్నా చదివామంటే ఇప్పుడు ఏ జాబ్ చేసినా ఒక 15K దాకా శాలరీ సార్ 1 month అంట. అంతే కదా. కష్టపడాలి, వాళ్ళు చెప్పింది తినాలి, ఫుల్ స్ట్రెస్ లైఫ్ సార్. అవును. సార్ ఇలాగ మీ క్లాస్ అన్నాక ఇంకా డైలీ ఒక 20 minutes సార్ అంతే, మన ఓన్ డెసిషన్ తీసుకోవచ్చు. అవును. ఇంకా మనం ఎప్పుడు ఎంట్రీకి తీసుకోవచ్చు, క్లియర్ ఎగ్జిట్ ఎక్కడో తెలుసు, ప్రాఫిట్ ఎంతో తెలుసు. అది. అలాగే SL కి తగ్గట్టు మనం మన రిస్క్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు సార్. అవును, చాలా తక్కువ. SL కూడా తక్కువ, ఇంకా ప్రాఫిట్స్ వస్తే ఇంకా మనీ డబల్ అయిపోతుంది సార్. అవును. సార్ అదే చాలా థ్యాంక్ యూ మనకి చాలా మంది ఉంటారు, ఎంతో మంది మనకి ఉన్న స్ట్రాటజీ అయితే ఎవరు రివీల్ చేయరు కదా. స్ట్రాటజీ చెప్పరు సార్ అసలు. ఇంకా ఎంట్రీ చెప్తారు, ఒక్కొక్కరు అయితే ఇంకా ఇలా కాల్స్ ఇస్తారు కదా సార్. అవును. ఎంట్రీ ఇంకా వాళ్ళ కోసం చూస్తూ కూర్చోవాలి సార్, ఇంకా ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవాలి అని. అది మీదైతే ఇంకా మనం సొంతంగా ఓన్ డెసిషన్ సార్. ఫస్ట్ 30K అంటే చాలా భయపడ్డాను సార్ నేను ఇంకా స్టూడెంట్ ని, నేను ఎక్కడ 30K అదే. ఇచ్చేయగలను. అదే అలా కొంచెం మా డాడీని అడిగితే అలాగేసారు సార్. ఓకే. దానికి కూడా ఇంకా భయం సార్ నాకు, ఇంకా దానివల్లే ఇంకా 3K తో అలా ట్రేడింగ్ చేస్తున్నా సార్. దానిపైన మళ్ళీ 7K ప్రాఫిట్ లో ఉన్నా సార్. మరి అంతే కదా బ్రదర్, ఇప్పుడు 200% ప్రాఫిట్ అంటే ఇప్పుడు నెలకి బయట 5% ప్రాఫిట్ ఇస్తేనే ఎంతో మంది కొట్టుకుంటారు తెలుసా. 5% పర్ మంత్. 200% మనం తీస్తున్నాం ఓన్ గా, అది కూడా కోర్స్ తీసుకున్న వెంటనే 200% ప్రాఫిట్ ఓన్ గా తీసుకున్నారంటే మన స్ట్రాటజీ ఎంత పవర్ఫుల్ అక్కడే అర్థం అవుతుంది. చాలా గ్రేట్ సార్ అది. మళ్ళీ పాపం చాలా జనం రోజంతా ఫుల్ డే కష్టపడతారు సార్ చేలో కట్ట. వాళ్ళకైనా రోజంతా ఎంత కష్టపడినా పాపం 500 అంతే కదా. అలా ఇది సార్. మనం ఊరికే కూర్చున్న అక్కడే వస్తున్నాయంటే అది మామూలు మాటలు కాదు సార్. అవును సార్. ఇంకా జాబ్ చేస్తా అంత చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్, ఇంకా మనం ఏమనుకున్నా చేయలేము, ఇంకా దానికి అడ్జస్ట్ అయ్యి అలా బతికేయాలి సార్. అవును. మనం చాలా గ్రేట్ సార్. మీరు మాత్రం అలా మంచి స్ట్రాటజీ ఇచ్చారు సార్ మాకు. థ్యాంక్ యూ బ్రదర్. దాన్ని మాటల్లో కూడా చెప్పలేము సార్. మీకు మెసేజెస్ కట్ట పెడతా ఉంటారు సార్, స్క్రీన్ షాట్ కట్ట పెట్టి. ఓకే. మీరు చాలా తొందరగా మాకు రిప్లై ఇస్తున్నారు సార్. ఇవ్వాలి కదా, మీరు అందరూ నన్ను ట్రస్ట్ చేసి జాయిన్ అయ్యారు, సో మీ అందరికి సపోర్ట్ ఖచ్చితంగా ఇస్తాను కదా డైలీ. సార్ అదే అందరూ స్ట్రాటజీ కట్ట చెప్పరు సార్, మీరు క్లియర్ గా మా ఓన్ డెసిషన్ తీసుకునేలాగా మాకు ఎక్స్ప్లెయిన్ చేసి మమ్మల్ని వదిలేసారు. ఇంకా మా ఓన్ డెసిజన్, ఇంకా మీరు ఏం చెప్పకపోయినా మేము ఓన్ గా డెసిజన్ తీసుకోగలం, టార్గెట్ తీసుకోగలం.
అవును. అలాగే కాకుండా మీరు డైలీ ఫస్ట్ మార్కెట్ ఓపెన్ అవగానే మాకు మళ్ళీ ఇది ఇస్తున్నారు సార్. అవును. ఏది తీసుకోవాలో. Yeah. సార్ ఒక్కొక్కరు స్లోగా ఉన్నా మీ మెసేజ్ చూసి ఫాస్ట్ గా క్లిక్ అవుతున్నాం సార్. అవును. Yeah. చాలా థ్యాంక్ యూ సార్. నేను ఇంకా స్టూడెంట్ సార్, ఇప్పుడే ఎర్నింగ్ అంటే గ్రేట్ మాటలు కాదు సార్. అలానే చేయండి, డైలీ అలానే చేయండి. ఖచ్చితంగా సార్. రేపు ఫ్యూచర్లో ఇంకొంచెం క్వాంటిటీ పెంచుకొని మంచి ప్రాఫిట్ వస్తే మీరు దీంట్లో సార్. సెటిల్ అయిపోవచ్చు కదా. అదే సార్, దానివల్ల ఇంకా అలా మీ రీల్స్ చూసి మీ ప్రాఫిట్స్ చూసి ఇలా జాయిన్ అయ్యారు సార్. అది ఫస్ట్ వేరే జాయిన్ అయినా అక్యూరసీ కట్ ఉండే కాదు సార్. ఒక వీక్ లో 1 డే ప్రాఫిట్ అయితే ఇంకా మిగతా అంతా ఎస్ఎల్ సార్. ఏం వర్క్ అయ్యేది కాదు సార్. మీ స్ట్రాటజీ మాత్రం చాలా బాగా వర్క్ అవుతుంది సార్. Yeah. మీరు మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ బ్రదర్. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బ్రో నేను మీ స్ట్రాటజీ రీల్స్ చూసి తీసుకున్నా బ్రో. ఇన్స్టాలో రీల్స్ చూసి తీసుకున్నాను. నేను మీతో మాట్లాడాను, మీరు నాకు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. కాల్ కి రెస్పాండ్ అయ్యే టైం ఇచ్చారు, నేను తీసుకున్నాను కోర్స్. ఫస్ట్ లో అంటే ఒక 2-3 డేస్ అంటే మనకి నేను తీసుకున్న కోర్స్ తీసుకున్న 2-3 డేస్ కే మనకి ఒక 2 SL హిట్ అయినాయి, మీకు గుర్తుందో లేదు. అప్పుడు ఆ తర్వాత నుంచి మళ్ళీ వరుసగా మనకి బుల్ రన్ నడిచింది, గుర్తుందో లేదు మీకు. ఫస్ట్ 2 రోజులు ఇబ్బంది పెట్టింది మనకి. అవును. అప్పుడు SLL చూసి నేను భయపడ్డా బ్రో ఫస్ట్. ఆ తర్వాత మీరు అందరూ మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ ప్రాఫిట్ చేయడం చూసి తర్వాత ధైర్యం వచ్చి నేను మీలాగే ఒక చిన్న ఛాలెంజ్ చేసుకున్నా బ్రో. నాకు నేను సెల్ఫ్ గా, అంటే మీరు 10,000 to 5 lakhs చేస్తారు కదా, Yeah. నేను నేను 5,000 to 2.5 అని పెట్టుకున్నా బ్రో. గ్రేట్ బ్రదర్, గ్రేట్. ఖచ్చితంగా చేస్తారు. అవును బ్రో, ప్రాఫిట్ లోనే ఉన్నాయి. వాళ్ళు 3,000 క్యాపిటల్ తో 6,000 తీసా బ్రో. 1 day 200% ప్రాఫిట్. అవును బ్రో, ఇవాళ ఇచ్చిన మంది ఇవాళ నిఫ్టీలో ఇచ్చింది కదా బ్రో ఇవాళ పొద్దున. అవును. నేను ఎంటర్ అవటం కూడా కొద్దిగా ఓపెన్ అవ్వడం కూడా ఎంటర్ అయిపోయా బ్రో, అందుకే నేను ఫుల్ గా గ్రాప్ చేయగలిగా. వర్క్ అవుతుంది బ్రో. ఇది వరకు ఇక్కడ మన కోర్స్ లో జాయిన్ అవ్వక ముందు నేను ఒక టెలిగ్రామ్ టిప్స్ తీసుకునేవాడిని బ్రో. అక్కడ మన తెలుగు వాళ్ళు కూడా కాదు, వాళ్ళు నార్త్ వాళ్ళు. వాళ్ళు ఏం చేసే, వాళ్ళకి హైలైట్ ఏంటంటే వాళ్ళ 5 ట్రేడ్లు ఇస్తే 3 ట్రేడ్లు ఎస్ఎల్ కొట్టినాయి వాళ్ళ. అంతే బ్రదర్, ఇప్పుడు టిప్స్ అనేది మనం ఓన్ గా ఆ చేసుకోవాలి తర్వాత కదా, ఎవరో అర్థమై చెప్పాలి. సెల్ఫ్ గా మనమే నేర్చుకోవాలి, ఎవరున్నారు రైట్ పర్సన్ మార్కెట్ లో అని కొద్దిగా చూస్తుంటే మీ రీల్ తగిలింది. Yeah. నాకు అసలు మీ రీలు మీ ప్రాఫిట్ కన్నా గానీ నాకు మీ ఛాలెంజ్ బాగా నచ్చింది బ్రో. అది Yeah. ఇటు పక్క ఒక పక్క ఏమో ఛాలెంజ్ పెట్టుకొని ఫోన్ లో ఛాలెంజ్ చేస్తారు, ఛాలెంజ్ చేసి ఎదరేమో మీ పర్సనల్ అకౌంట్ లో పర్సనల్ ట్రేడింగ్ చేసుకుంటున్నారు. అవును. రెండు అలా బాగా అనిపించింది బ్రో. Yeah. నాకు ఆ ఛాలెంజ్ మాత్రం, కాన్సెప్ట్ మాత్రం బాగా నచ్చింది. అది మీరు చేయడం వల్ల మీరు చాలా మందికి ఇన్స్పైర్ అయి ఉంటారు. Yeah. మీరు కూడా అందులో నేను ఒకటి ఛాలెంజ్ బ్రో. పెట్టుకున్నారు కదా, మీరు కూడా నాలానే అవును చేయండి. బ్రో. డైలీ అంటే ఎక్కువ క్వాంటిటీ చేయకుండా డైలీ కొంచెం కొంచెం కాంపౌండింగ్ చేసుకుంటూ, ఎలాగో ఒక రోజు 2 రోజులు స్టాప్ లాస్ అయినా పర్లేదు, కానీ మీరు క్వాంటిటీ ఆ, పెంచుకోకండి. కన్సిస్టెంట్ గా వెళ్తే ఖచ్చితంగా మీరు కూడా తీస్తారు. అవును బ్రో, నేను ఇప్పుడు జస్ట్ ఇవాళ 400 క్వాంటిటీ పెట్టా బ్రో. యా, గుడ్. హలో యా, చెప్పండి. బ్రదర్, నా పేరు సంపత్, నేను విజయవాడ నుంచి. గుడ్ ఈవినింగ్ పేరు. యా, గుడ్ ఈవినింగ్. నేను మార్కెట్ లో 3 years నుంచి ఉన్నానండి. చేస్తున్నాను అంటే 3 years కి స్టార్ట్ అయ్యేటప్పుడు నేను కొన్ని పెద్ద ఆ, పెద్ద వాళ్ళ దగ్గర, అంటే మార్కెట్ లో బాగా పేరు మోసిన వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యాను. 35K 45K కోర్సులు కట్టి జాయిన్ అయ్యాను. యా. జాయిన్ అయ్యి వాళ్ళు స్టార్టింగ్ లో జస్ట్ $200 పే చేయండి, మాస్టర్ క్లాస్ అటెండ్ అవ్వండి అని చెప్తారు. నేను అటెండ్ అయ్యాను. అటెండ్ అయిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ 1 hour ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో మీకు స్ట్రాటజీస్ రివీల్ అవ్వాలంటే మీరు ఒక 35K గ్రాండ్ కట్టండి, మీకు వచ్చేస్తుంది స్ట్రాటజీస్ అంటారు. అది కూడా కట్టాను. కట్టిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే రికార్డెడ్ వీడియోస్ ఇస్తారు. రికార్డెడ్ వీడియోస్ ఇచ్చి కొన్ని చార్ట్స్ చూపించి దీంట్లో ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకోవాలి, ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలని చెప్తారు. అంతేగాని దానికి ఒక ప్రాపర్ అనాలిసిస్ చేసి చూపించిన వాళ్ళు ఎవరు లేరు. నేను ఇలా ప్రాబబ్లీ నేను ఒక 10 కోర్సెస్ దాకా జాయిన్ అయ్యాను. 35K to 45K అప్రాక్సిమేట్ గా అలా ప్రతి కోర్స్ కి పే చేసి 10 కోర్సెస్. 10 కోర్సెస్ దాకా జాయిన్ అయ్యాను. పేర్లు కానీ యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం
స్ట్రైక్ పడిద్దాం అని చెప్పట్లేదు. అవును. నా దగ్గర పర్సనల్ గా మెసేజ్ చేయమంటే చేస్తాను. అయితే అది జాయిన్ అయిన తర్వాత ఒక 3 years బాగా స్ట్రగుల్ అయ్యాను. ఎక్కువ స్టాప్ లైసెస్ హిట్ అయ్యేవాడిని. తర్వాత ఇవి వర్కౌట్ అవ్వట్లేదని టెలిగ్రామ్ కాల్స్ కూడా ట్రై చేశాను. టెలిగ్రామ్ కాల్స్ ఎలా ఉంటాయి అంటే 9:15 కి మీకు కరెక్ట్ గా ఇస్తారు. ఇచ్చిన తర్వాత కరెక్ట్ గా 3 minutes లో టార్గెట్ హిట్ కంప్లీటెడ్ అని చెప్తారు. వాళ్ళు మెసేజ్ పెడేస్తారు. సో అలా లాసెస్ చాలా బుక్ చేసేవాడిని. తర్వాత నిజంగా నేర్చుకుందామని ట్రై చేసినా కూడా మనకి అసలు ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాళ్ళు ఎవరు కనపడేవాళ్ళు కాదు. ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చెప్తా అంటారు కానీ జస్ట్ బేసిక్స్ చెప్పి వదిలేసేవాళ్ళు. సో ఇలా రీల్స్ అప్పుడు చూస్తున్నప్పుడు మీరు కనపడింది, మీ రీల్ ఒకటి కనపడింది. కనపడిన తర్వాత నేను ఒక 1 month కాన్స్టెంట్ ఫాలో అయ్యాను, ఎంతవరకు చేస్తున్నారు ఏంటి అని మిమ్మల్ని చూసాను. చూసిన తర్వాత నాకు ప్రాఫిటబుల్ గా కనిపించిన తర్వాత సరే ట్రై చేద్దాం అని అనిపించింది. ఈ లోపల నేను ఆల్మోస్ట్ 10 lakhs దాకా పోగొట్టుంటాను స్టాక్ మార్కెట్ లో. నా వైఫ్ కూడా తెలుసు, నా వైఫ్ చాలా తిట్టేది నన్ను, చాలా లాస్ చేస్తున్నారు, వేస్ట్ చేస్తున్నారు మనీ, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాకు బిజినెస్ ఉండదు అని చెప్పేవాళ్ళు. కానీ నేను దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది, ట్రై చేసేవాడిని, వర్కౌట్ అయ్యేది కాదు. సో దాని తర్వాత మీరు జాయిన్ అయిన తర్వాత, మీ ప్రోగ్రామ్ జాయిన్ అయిన తర్వాత మీది ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉందంటే ఓపెన్ గా ఇది నా దగ్గర ఉన్నది, ఇది జాయిన్ అయితే మీరు నేర్చుకోగలిగింది ఇది, మీకు ప్రాఫిట్స్ ఇలా వస్తాయి అని క్రిస్టల్ క్లియర్ గా చెప్పడం నాకు బాగా అనిపించింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే పానిక్ సెల్లింగ్ నుంచి ప్రాఫిట్ లోకి వెళ్ళానని అనిపించింది. నేను బాగా పానిక్ అయిపోయామండి. రెడ్ మార్క్ చూస్తే ఇంకా అయిపోతుంది, లాస్ట్ లోకి వెళ్ళిపోతుంది అనే దాంట్లోకి వెళ్ళిపోయామండి. అయితే మీ స్ట్రాటజీ వాడిన తర్వాత చాలా ప్రాఫిట్స్ చూడగలిగాము. అయితే కాకపోతే నేను చాలా చిన్న క్వాంటిటీతో చేస్తున్నాను. అంటే బిగ్ లాసెస్ చూశాను కాబట్టి చిన్న లాట్స్ లోనే ట్రేడ్ చేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే మీది ఎంట్రీ అండ్ ఎగ్జిట్ చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. ఈ టైంలో ఎంట్రీ అవ్వండి, ఈ టైంలో ఎగ్జిట్ అయిపోతే మీకు ఎంత ప్రాఫిట్ మీరు ముందుగానే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనేది మీరు చెప్పినంత ఈజీగా ఎవరు చెప్పలేకపోయారేమో అని నాకు అనిపించింది. సో న్యూ మెంబర్స్ ఎవరైనా ఇది చూస్తుంటే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నన్ను ట్రస్ట్ చేయండి, చాలా వర్త్ ఇది. మీకు అమౌంట్ గురించి ఆలోచించమాకండి, ఒకసారి మీరు ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మీరు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 month లోనే మీరు రికవర్ చేసుకోవచ్చు. అది మాత్రం నేను గట్టిగా చెప్పగలను. ఇది బ్రదర్, థ్యాంక్స్ ఫర్ యువర్ స్ట్రాటజీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. మెయిన్గా అందరు చేసే తప్పదే బ్రదర్. ఇప్పుడు 10-20 మెంబర్స్ దగ్గర, 50 మెంబర్స్ దగ్గర కోర్సెస్ అయితే తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు అలా అట్రాక్ట్ చేస్తారు మనల్ని, కానీ ఇన్స్టా నుంచి కానీ వాళ్ళ అట్రాక్షన్ అనేది అలా ఉంటుంది. లైక్ ల్యాక్స్లో ప్రాఫిట్ చూపించడం కానీ, నేను ఎంత పర్ డే నేను 10 lakhs తీస్తాను, ఇలా అట్రాక్ట్ చేసి తీసుకుంటారు. కానీ కోర్స్ జాయిన్ అయిన తర్వాత బేసిక్స్ చెప్పి వదిలేస్తారు. బేసిక్స్ బ్రదర్, జస్ట్ బేసిక్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు, తర్వాత రికార్డెడ్ వీడియోస్ ఇస్తారు, మీరు చేయండి, చూసుకోండి, మీకు వచ్చేస్తుంది అని చెప్తారు. సో మనం స్టార్ట్ చేసిన ఎందుకంటే నా తరపున ఎంతో కొంతమంది మన తెలుగు కమ్యూనిటీలో సెటిల్ అయిపోవాలి ట్రేడింగ్లో. మన ఉద్దేశం ఇది కాబట్టి నేను ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్. ఇప్పుడు నేను మనీ తీసుకొని ఏదైనా బేసిక్స్ చెప్పేసి వదిలేయచ్చు కదా. సో కాకపోతే మనం అలా చేస్తే మనకి ఇంకా వాల్యూ ఏముంటుంది. సో బయట మనం ఒక 10 మందికి యూస్ఫుల్ అవ్వాలి. సో మన స్ట్రాటజీని 10 మందికి షేర్ చేయాలి, మంచి ప్రాఫిట్ తీయాలి. సో ఈ కాన్సెప్ట్తో వచ్చాను. సో బయట అందరూ అనుకోవచ్చు 30,000 అంటే చాలా ఎక్కువ. సో మీరు ఎన్నో కోర్సెస్ తీసుకున్నా మనకి ఎంత ప్రాఫిట్, ఎంత కన్సిస్టెన్సీ దేంట్లో రాదు. వాస్తవం. సో అది. సో మీరు ఇందాక చెప్పారు కదా చిన్న క్వాంటిటీ మీద తీసుకుంటున్నా అని. సో ఒక 1-2 months అలానే చేయండి, తర్వాత క్వాంటిటీ పెంచుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్. Hello bro, this is Manikandan from Tamil Nadu. Hi brother. Yesterday only I attend your course. It's really nice one. So today I just try with only 2 lots because I'm doing some back testing. My investment is just 700 to 600 only, but my return is 1400. I'm also little bit shocked. Means 700 investment I got 1400 means it's a double whatever it is. It's really good thing. Whenever I saw your reels, I'm little bit doubt because last 2 to 3 years I saw so many reels, so many things, so many fake profitable they show.
this Yes. much profit, this much profit. They said zero to hero. So Yeah. many advertisements, so many reels I saw. Yes. Even after I pay the amount to you, till I'm a little bit confused, and I'm not that much confidence Yeah. until I get a link from you. Then after getting the link yesterday, I joined your course. Today morning also, while taking the trade also, little bit doubt only. But even though I have that little confidence, so I did only with the 2 lots only minimum. Okay. So okay, whatever it is, make a risk of 700 rupees only. Just I try. But Okay. once it enter, as you mentioned, it will Yeah. boom. Some person said in the only first candle or second candle itself, it Yeah. means hit the target 41 or something like that. So Yes. I'm little bit surprised. Yes. And thank you so much for your sharing your knowledge for us. Really, it's good and Yeah. supporting for us. Even so many students, so many young peoples are here. They Yes. joined. Yes. It's really a good source for them. As you mentioned, means manage the lot size and consistent profit means it's really good. Some person said he's working in pharma. He Yeah. said 30,000 earning monthly. It's a very stressful and so many things. So Yes. per day 700 to 1,000 minimum. 15 days. I'm not calculate for all the 22 days. Yes. Mine is only 50%. Yes. 10 to 12 days per day 1,000 rupees means that's enough. No. So even with a very small quantity, like 500, 700 rupees, we will get a double the amount. Means it's really good strategy. As you mentioned, it's a king bar means really it's a king bar strategy. Yes. It's really a good strategy, and thank you so much. And I Thank you. have only one doubt: how we choose the strike price? That is the only thing, because sometimes the market will go very fast before choosing the strike price. So we have to So choose the strike price before opening the market. no, today what happened na, market has gap down 70 points. So I choose that strike price 20, 50, something like that. Yeah, After gap down, we should add 10 to 70 strike prices before only. oh, So if 10 we to got gap on 70. the gap down, we will get the strike price. Okay, okay, 10 to 70, both C and P. Yeah. Okay, okay, okay. That is the only thing. Other than that, it's really King Bar strategy. Yeah. It's a unique pattern for you. Thank you so Yes. much for your guidance and support Thank you. for Thank us people like youngsters us, because I'm also lost so much of money. Yes. I'm not at all believe the reels. Really, I'm saying I saw so many reels. They said 1,000 rupees is gone to 1 lakh, 1 crore. So many reels. Yes. Even your reels also in the beginning, I'm not believe that much, but once I entered, really, it's a King Bar strategy is made by you. It's really a good strategy. Thank you so much. Thank you so much. Thank you. Thank you so much, brother. Thank you. Yeah. Next. హాయ్ సార్. Hi. నా పేరు అలేఖ్య. Yeah, చెప్పండి. నేను చాలా కోర్సెస్ తీసుకున్నాను ఫ్రాంక్గా. Hmm. ఆల్మోస్ట్ 15,000 ఆ రేంజ్లోనే. Hmm. అన్ని కాన్సెప్ట్స్ చెప్పారు, చాలా కాన్సెప్ట్స్ చెప్తారు. బట్ ఏది ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అనే కన్ఫ్యూజన్లోనే మనం అది ఒకసారి ఇది ఒకసారి అదొకసారి చేస్తూ పోతుంది. బట్ ఇది ఒక్కటే కాన్సెప్ట్, మనం ఇది ఒక్కటే చేసుకుంటాం. అండ్ ప్రతిసారి ఆల్మోస్ట్ నేను ఇప్పటిదాకా ఒక 4-5 ట్రేడ్స్ మాత్రమే చేశాను. బట్ చేసిన ప్రతిసారి 50% ROI ఆర్ 100% ROI. నేను ఇప్పటిదాకా అంత ROIతో ఎప్పుడు క్లోజ్ చేయలేదు. ఎప్పుడైనా 1%, 2% అందరూ అంతే చెప్తారు. 3 to 4% ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దని. ఆ 3 to 4% తీయడానికి చాలా భయపడేదాన్ని. అవునా? బట్ ఇప్పుడు భయం లేకుండా 30% ROI కన్ఫర్మ్ గా వస్తుంది సార్. అసలు 50, 100 అసలు మనం కొన్నిసార్లు చూసుకుంటే 4x టైమ్స్ అనేది వస్తుంది. సో ఇట్స్ నాకైతే రియలీ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ అండ్ కాన్ఫిడెంట్ గా కూడా చెయ్యొచ్చు అని అర్థమైంది. అవును. యాహ్! మనకి ఆర్‌ఓఐ అనేది మనకి అంటే మార్కెట్ మనకి అంతిస్తే అంత తీసుకోవాలి గానీ 1, 2%, 4% చాలు అనుకోవడం కరెక్ట్ గాదు. అండ్ అందరూ అదే చెప్తారు యాక్చువల్‌గా. పర్ డే వచ్చేసి 5% చాలు. మనం మార్కెట్ ఇస్తున్నప్పుడు మనం తీసుకోవడానికి ఏమి 50%, 100% ఊరికనే ఇస్తుంది. అవునవును సార్. చాలా చాలా ఇస్తుంది సార్. అండ్ ఎవ్రీ టైమ్ స్టాప్ లాస్ కూడా చాలా తక్కువే ఉంటుంది. అవును. అంటే తక్కువ సార్లే ట్రిగ్గర్ అవుతుంది స్టాప్ లాస్ అనేది మన కంపేర్ టు ట్రేడ్స్, మిగతా ట్రేడ్స్ తీసుకుంటే. యాహ్! థ్యాంక్ యూ సో మచ్. యాహ్! నెక్స్ట్. హాయ్ బ్రో. హాయ్.
నేను మీ కోర్స్ 1 వీక్ అవుతుంది తీసుకున్నా జస్ట్. ఆల్మోస్ట్ నా క్యాపిటల్ ని డబుల్ చేశాను మీ కోర్స్ ద్వారా. నేను ఒక 2 ఇయర్స్ అంటే ఆపేసాను ట్రేడింగ్, చాలా వరకు లాసెస్ లో పోయాను. నువ్వు నమ్ముతావు నమ్ము, ఆల్మోస్ట్ ఒక 20 lakhs దాకా పోగొట్టాను జస్ట్ మార్కెట్ ద్వారా. 20 lakhs. ఓన్లీ నార్త్ వాళ్ళ క్లాసెస్ తీసుకోవడం, వాళ్ళ కాల్స్ తీసుకోవడం, ఓన్లీ టెలిగ్రామ్స్ లో కాల్ తీసుకోవడం, అలా చాలా వరకు మిస్టేక్ చేశాను. 2 ఇయర్స్ ఆపిన తర్వాత ఒక 1 month నుంచి మీ వీడియోస్ చూస్తున్నాను. చూసి సరే ఒకసారి ట్రై చేద్దాంలే, 2 ఇయర్స్ ఆపాను కదా మళ్ళీ ఎందుకులే అనుకుని వదిలేసాను. అసలు మళ్ళీ ఎందుకో కొంచెం ట్రస్ట్ వచ్చి మీ కోర్స్ తీసుకున్నాను. ఓకే ట్రై చేద్దామని తీసుకుని 1 వీక్ నుంచి చేస్తున్నాను. నేను పెట్టిన క్యాపిటల్ ప్రతిరోజు డబుల్ అవుతుంది. జస్ట్ స్మాల్ క్వాంటిటీ 3 or 4 కినే పెడుతున్నాను, ఎక్కువ పెట్టట్లేదు. అవును. దాన్ని ఖచ్చితంగా డబుల్ చేస్తున్నాను. మీకు స్క్రీన్ షాట్స్ కూడా చాలా షేర్ చేశాను. అవునవును. ఈ రోజు కూడా పెట్టిన క్యాపిటల్ డబుల్ అయింది. 5K పెడితే ఆల్మోస్ట్ 11.5 వచ్చింది. ప్రాఫిట్. ప్రాఫిట్ వచ్చింది. యాక్చువల్గా ఈరోజు నేను 100% తీసాను, మీరందరూ మాక్సిమం 200% తీసారు. అంటే అంత బాగా వర్క్ అవుతుంది మీ స్ట్రాటజీ అని చెప్తున్నాను. అవునవును. నేను లాస్ట్ 1 వీక్ బ్యాక్ మీ దగ్గర కాకుండా ఇంకో పర్సన్ దగ్గర కూడా స్ట్రాటజీ తీసుకున్నాను 9K పెట్టి. అసలు వాళ్ళు చెప్పింది ఒక పాయింట్ కూడా అర్థం కాల, అసలు మనీ బొక్కని కనుక వదిలేసాను. అంత వరస్ట్ గా ఉంది. చెప్తున్నారు కానీ వాళ్ళకి ఏం చెప్తున్నారు వాళ్ళకే అర్థం కావట్లేదు. సర్లేనే నెక్స్ట్ వాళ్ళు అర్థం కాక సరే మీదన్నా ఒకసారి ఫైనల్ గా లాస్ట్ ట్రై చేద్దాం అవుతుంది అని నేను తీసుకున్నాను మీ కోర్సు. ఏదైతే అది పోతే పోయిందో వస్తే వచ్చింది అనే పాయింట్ తోనే తీసుకున్నాను. ఓకే చాలా వరకు సాటిస్ఫాక్షన్ అయ్యాను. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ చెప్పండి బ్రదర్. హాయ్ బ్రదర్. హాయ్ హౌ ఆర్ యూ? ఫైన్ బ్రదర్. యాక్చువల్లీ మీ స్ట్రాటజీ సూపర్ ఉందన్న. ఎక్స్పీరియన్స్ నాది, నేను ఒక 4 years నుంచి ఎక్స్పీరియన్స్. సెల్లింగ్ సైడ్ ఉన్నాను, అదే బయింగ్ సైడ్ కూడా ఉన్నాను, ఎడ్జ్ కూడా చేసేవాడిని. అంతే బ్రో, దట్స్ ఇట్. అండ్ ఇంకోటి ఈ స్ట్రాటజీ ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలియదు, చాలా మైండ్ బ్లోయింగ్ అనమాట. రియల్ ఆసమ్. నిజంగా మాటలతో చెప్పలేం ఇది. సూపర్ బ్రో, థ్యాంక్ యూ. మేము అందరం మీకు రుణపడి ఉంటాం పక్కగా. ఒక్కొక్కరు తక్కువ బ్రో, 10 lakh 11 lakh 15 lakh దొబ్బెట్టుకున్న వాళ్ళే అందరం. ఐ మీన్ సారీ, పోగొట్టుకున్న వాళ్ళే. పర్లేదులేనా, అందరు అదే పాయింట్ ఆఫ్. కానీ మీ స్ట్రాటజీ తోటి నేను ఎప్పుడైనా సరే అనుకునేవాడిని, ఎప్పుడైనా సరే నా క్యాపిటల్ 3 lakh అలాగే 1 lakh, మోర్ దెన్ 1 lakh పైన ఉంటుంది బ్రో నా క్యాపిటల్. కాకపోతే మీ స్ట్రాటజీ ఒక 20,000 తోటే చేద్దామని ఫస్ట్ వీక్ జాయిన్ అయిన ఫస్ట్ వీక్ లోనే ఒక 20K అనుకున్నాను. తర్వాత మనకు కాన్ఫిడెంట్ వచ్చింది, ఓకే గుమ్దా అని ఈ రోజు నుంచి మొదలెట్టాను అనమాట ఫుల్ గా. గుడ్ బ్రదర్, గుడ్. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. హలో చెప్పండి అన్న. ఈరోజే స్టార్ట్ చేశాం ఇది. నిన్న యాక్చువల్గా క్లాస్ అయింది. ఈరోజు చూద్దాం అనేసి 250 క్వాంటిటీ పెట్టా. నేను హెడ్జింగ్ చేస్తాను నార్మల్ గా. 1% నా టార్గెట్ డైలీ 1% టార్గెట్. 2.5 lakhs నుంచి 3 lakhs పెట్టుకుంటా. 1,500 నుంచి ఒక 2,000 కనబడితే గగనం అయిపోయింది, క్లోజ్ చేసుకుంటా. అది ఎంతసేపు 11 o'clock కి పొజిషన్ స్టార్ట్ చేసి అది 3 అవ్వచ్చు, లేకపోతే 2 అవ్వచ్చు, 3:30 అవ్వచ్చు. మార్నింగ్ పెట్టిండేది 9:20 సంథింగ్ ఎంతకో పెట్టాను. విత్ ఇన్ ఒక 1 minute లోపల ఆల్మోస్ట్ 50% కనబడిచ్చేసింది. నాకు ఆ 50% చూసి, ఆ డైలీ 0.5%, 1% చూసి ఇది చాలా ఎక్కువ అనేసి ఎగ్జిట్ అయిపోయా. తర్వాత చూస్తే అది 40 వచ్చింది, 130 వచ్చింది, 125. ఓఎం అది వెళ్ళిపోయింది పైకి. అవును. అసలు నాకు నమ్మబుద్ధి కావాలా నిజంగా ఫస్ట్. అది చాలా చాలా థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్స్. అసలుకి ఎన్ని కోర్సులు చేసింటా అంటే ఒక లిస్ట్ ఆఫ్ కోర్సెస్ నాతో ఉన్నాయి. ఒక 20-25 మినిమం చూసింటా. ఇమీడియట్ గా నిన్న క్లాస్ అయిపోయి ఈరోజు ఎంటర్ అయిన స్ట్రాటజీ ఏదైనా ఉంది, ఏదైనా నేర్చుకున్నాను ఇమీడియట్ గా అంటే ఇది ఒక్కటే చూడండి. కింగ్ బార్. అది చాలా చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ.